ఛానల్లోకి స్వాగతం. తులారాశి వారికి మాతృడున్న శాపం వెంటాడుతుంది. అందుకే లైఫ్లో సంతోషం లేదు, సక్సెస్ లేదు. వెంటనే ఈ పరిహారం చేయండి. మీకు ఈ మాతృడున్న శాపం నుండి ఖచ్చితంగా విముక్తి లభిస్తుంది. మీ జీవితంలో మీరు అత్యున్నత శిఖరాలను అధిరోహిస్తారు. అయితే తులారాశి వారికి మాతృడున్న శాపం ఎందుకు వెంటాడుతుంది? ఈ మాతృడున్న శాపం కారణంగా జీవితంలో ఎటువంటి సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది? అలాగే మాతృడున్న శాపం నుండి బయటపడటానికి ఏ విధంగా మనం పరిహారాలు చేయాల్సి ఉంటుంది? ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక, చిత్తా నక్షత్రంలోని 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రంలోని 1, 2, 3, 4 పాదాలు మరియు విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. ఇది రాశి చక్రంలో 7వది. ఈ తులారాశికి అధిపతి శుక్రుడు. ఈ తులారాశి వారు అలంకార ప్రియులు. ఇతరులను ఆకట్టుకునే అందచందాలు కలిగి ఉండాలని ఆరాటపడుతూ ఉంటారు. ఎక్కువగా అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే ఈ రాశి స్త్రీలు నిలువెత్తు అద్దం ముందు నిల్చొని తమ అందచందాలను చూసుకుని మురిసిపోతూ ఉంటారు. అలాగే ఎత్తులకు పై ఎత్తులు వేయటంలో మంచి నేర్పరులనే చెప్పుకోవాలి. అలాగే మేధావులుగా కూడా గుర్తింపును పొందుకుంటారు. తమ జీవితంలో వీరు అత్యున్నత స్థానాలను అధిరోహిస్తారు. ఈ తులారాశిలో జన్మించిన వారు జీవితాన్ని ఎప్పుడూ కూడా పోటీగా తీసుకుంటారు. తమ జీవితంలో ఎదురైన అపజయాలను చూసి కృంగిపోకుండా అత్యంత ఉపాయంతో లక్ష్య సాధన దిశగా అడుగులు వేస్తూ ఉంటారు. అయితే ఈ తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే, మాతృడున్న శాపం కారణంగా వీరి జీవితంలో ఎన్నో రకాల సమస్యలను కూడా వీరు ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా ఈ తులారాశికి చెందినవారు ఒక్కోసారి ఎన్ని ప్రయత్నాలు చేసినా కాని వారు ఆశించిన ఫలితాలు పొందుకోలేకపోవటం, ఎంత శ్రమపడ్డా కాని వారికి ఫలితాలు మాత్రం శూన్యంగా ఉండటం, అలాగే ఉద్యోగస్తులకి ఉద్యోగాలు దొరకకపోవటం, వ్యాపారస్తులకి వ్యాపారంలో లాభాలు లేకపోవటం, వ్యాపారస్తులకి ఊరికే భాగస్వాములతో కాని లేకపోతే వినియోగదారులతో కాని గొడవలు జరగటం, అలాగే వ్యాపార జీవితం అనేది ఒక పెద్ద సవాల్గా మారటం, ఎంత కష్టపడ్డా కాని మీరు అందరితో సమానంగా ఎదగలేకపోవటం, ఇటువంటి పరిస్థితులు అన్నీ కూడా మీకు ఈ మాతృడున్న శాపం కారణంగానే వస్తూ ఉంటాయి. అలాగే ఈ మాతృడున్న శాపం వెంటాడుతూ ఉన్నప్పుడు మనిషి యొక్క జీవితంలో ఒక సమస్యకి పరిష్కారం లభించగానే మరొక సమస్య ముందుకు వస్తూనే ఉంటుంది. ఈ విధంగా మనిషిని ఈ యొక్క సమస్యల సుడిగుండంలో పడేస్తూ ఉంటాయి. సమస్యలకి పరిష్కారాలు లభించవు. ఒకవేళ లభించినా మరొక సమస్య మీ ముందుకు వస్తూ ఉంటుంది. ఆర్థికంగా మీరు ఎంత పురోగతి సాధించాలని ప్రయత్నం చేసినా కాని పురోగతి మాత్రం ఉండదు. ఎంత సంపాదించినా కాని డబ్బు నీళ్లలాగా వృధాగా ఖర్చవుతూ ఉంటుంది. అలాగే అనారోగ్య సమస్యలు, ఒక సమస్యకి పరిష్కారం దొరకగానే మరొక సమస్య, ఈ విధంగా ఎప్పుడూ కూడా ఆరోగ్యం కుదురుగా ఉండలేకపోవటం, ఇటువంటి సమస్యలన్నింటికీ కూడా కారణం మాతృడున్న శాపం. ముఖ్యంగా లైఫ్లో సెటిల్మెంట్ అనేది ఉండదు, సక్సెస్ అనేది ఉండదు. లైఫ్లో మీరు ఏది సాధించాలి అనుకున్నా కానీ సాధించలేకపోతారు. ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తారు, కానీ ఆ ఉన్నత శిఖరాలను అధిరోహించటం అనేది మీకు ఒక పెద్ద సవాల్గా మారుతుంది. జీవితాన్ని పోటీగా తీసుకునే మీ యొక్క మనస్తత్వం ఏదైతే ఉందో, మీకు చాలా సందర్భాల్లో మీ యొక్క మనస్తత్వంలోనే మీకు కృంగుదల అనేది ఏర్పడుతుంది. అంటే మీరు నిరాశకు లోనవుతూ ఉంటారు. అంటే మీ యొక్క ఆసక్తి కూడా తగ్గిపోతుంది. పట్టుదల, స్వయం కృషి, ఇటువంటి వాటిపై కూడా మీకు ఆసక్తి అనేది ఉండదు. ఎప్పుడు చూసినా కానీ నిరాశగా అనిపిస్తూ ఉంటుంది. జీవితం పైన విరక్తిగా అనిపిస్తూ ఉంటుంది. ఈ విధంగా ఎన్నో రకాల సమస్యలు మిమ్మల్ని వెంటాడుతూ ఉంటాయి. ఉద్యోగస్తులకి ఉద్యోగ జీవితం ఒక సవాల్గా మారటం, ఉద్యోగంలో అభివృద్ధి లేకపోవటం, ఆర్థిక పెరుగుదల లేకపోవటం, ప్రమోషన్ లేకపోవటం, అలాగే ఊరికి తోటి ఉద్యోగస్తులతో గొడవలు జరగటం, మీరు ఎంత కష్టపడ్డా కానీ మీ పై అధికారులు మీ శ్రమను గుర్తించలేకపోవటం, ఇటువంటి పరిస్థితులు అన్నీ కూడా ఈ మాతృడున్న శాపం కారణంగా తులారాశివారు ఎదుర్కొంటూ ఉంటారు. ఈ మాతృడున్న శాపం కారణంగా మీ జీవితంలో ఇటువంటి ఇబ్బందులు అన్నీ కూడా ఎదుర్కొంటూ ఉంటారు. ముఖ్యంగా కెరీర్కి సంబంధించి మీకు అవకాశాలు ముందుకు రావు. ఎంత ప్రయత్నం చేసినా కానీ అవకాశాల వెంబడి మీరు ఎంత పరిగెడుతున్నా కానీ అవి కూడా మీకు దొరకకుండా పరిగెడతాయనే చెప్పుకోవాలి. ఆ విధంగా అవకాశాలు రాకపోవటం, అలాగే ఉద్యోగంలో, వ్యాపారంలో అనేక రకాల చిక్కులు, సమస్యలు, కుటుంబంలో మానసిక ప్రశాంతత లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, వైవాహిక జీవితంలో విభేదాలు, అలాగే మీ యొక్క సంతానం మీ మాట వినకపోవటం,
వారు అనుకున్న విజయాలను సాధించలేకపోవటం, ఈ విధంగా మనిషి యొక్క జీవితంలో చాలా సమస్యలకి కూడా కారణం ఈ యొక్క మాతృడున్న శాపం. ఈ మాతృడున్న శాపం అనేది ఏ విధంగా వస్తుంది అంటే కనుక, మీ యొక్క తల్లిదండ్రులను మీరు సరిగ్గా చూసుకోలేకపోవటం, బాధ్యతారహితంగా కాకుండా బాధ్యతారాహిత్యంగా ఉండటం, ముఖ్యంగా మీరు చేసినటువంటి ఈ యొక్క తప్పి మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. అంటే కొంతమంది ఏమనుకుంటారంటే, మా తల్లిదండ్రుల పట్ల మేం చాలా జాగ్రత్తగా నడుచుకుంటున్నాం, వారికి ఎటువంటి లోటు రానివ్వటం లేదు, వారి కంట్లో నీటికి మేము కారణం కావటం లేదు, ఈ విధంగా ఆలోచిస్తూ ఉంటారు. కానీ దీనికి కారణం మీరు పూర్వజన్మలో చేసిన ఇటువంటి తప్పులు కూడా కారణంగా ఉంటాయి. అంటే పూర్వజన్మలో మీరు మీ యొక్క తల్లిదండ్రుల పట్ల బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించడం కూడా ఈ జన్మలో మీరు మాతృడున్న శాపాన్ని పొందుకోటానికి కారణమవుతుంది. అయితే మీ పూర్వీకులు చేసిన ఇటువంటి తప్పులకి కూడా మీరు దాని తాలూకు ప్రతిఫలాన్ని అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి ఈ మాతృడున్న శాపం అనేది మీరు ఈ జన్మలో చేసినటువంటి పాపాల వల్ల కావచ్చు, గత జన్మలో చేసినటువంటి పాపాల వల్ల కావచ్చు, లేకపోతే మీ పూర్వీకులు చేసినటువంటి పాపాల వల్ల కావచ్చు, ఏ విధంగా అయినా రావచ్చు. ఈ మాతృడున్న శాపం వెంటాడుతున్నప్పుడు మీ జీవితంలో సెటిల్మెంట్, సక్సెస్, అలాగే మీ లైఫ్లో ఎటువంటి పురోగతిని మీరు చూడలేకపోతారు. ఆర్థిక పురోగతి ఉండదు. ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, కుటుంబ కలహాలు, ఈ విధంగా ప్రతి ఒక్క సమస్య మిమ్మల్ని వెంటాడుతూ ఉంటుంది. ఏదో ఒక సమస్య ఎప్పుడూ ఉంటుంది. అంటే ఎప్పుడూ కూడా ప్రశాంతమైన వాతావరణంలో మీరు ఉండలేకపోతారు. ఆర్థికంగా కూడా ఎంత సంపాదించినా కానీ డబ్బు వృధాగా ఖర్చు కావటం, ఇటువంటి సమస్యలన్నీ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి తులారాశివారు ఖచ్చితంగా మీ యొక్క తల్లిదండ్రులు బ్రతికి ఉన్నట్లయితే వారి పట్ల మీరు బాధ్యతారహితంగా ఉండాలి. అంటే వారి పట్ల మీరు చాలా బాధ్యతగా వ్యవహరించాల్సి ఉంటుంది. వారి యొక్క కన్నీటికి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు కారణం కాకూడదు. అలాగే ఒకవేళ మీ తల్లిదండ్రులు బ్రతికి లేనట్లయితే కనుక వృద్ధాశ్రమానికి వెళ్లి ఆ వృద్ధాశ్రమంలోని మహిళలకు మీకు చేతనైనంత సహాయం చేయండి. అంటే వారికి ఏవైనా కోరికలు ఉన్నాయా, అలాగే వారి యొక్క ఇష్టాలను తెలుసుకుని దాంట్లో మీరు నెరవేర్చగలిగే కోరిక కాని వారి యొక్క ఇష్టం కాని ఏంటి, వాటిని తెలుసుకుని వారి పట్ల మీరు కొంత బాధ్యతాయుతంగా వ్యవహరించండి. అంటే మీ సాయశక్తులా, మీ శక్త్యానుసారం వారికి సహాయం చేయటానికి ప్రయత్నం చేయండి. ఈ విధంగా చేస్తే కూడా ఈ యొక్క మాతృడున్న శాపం నుండి మీరు కొంతవరకు విముక్తులు కాగలుగుతారు. అలాగే ఎల్లప్పుడూ మహిళలను గౌరవించాలి. మహిళలతో దురుసుగా ప్రవర్తించడం మీకు చాలా హానికరం. దేవాలయం లేదా మతపరమైన ప్రదేశాల్లో అరటిపండ్లు మరియు లడ్డూలను భగవంతుడికి నివేదించి తర్వాత వాటిని ప్రసాదంగా వాటిని వృద్ధులకు పంచిపెట్టండి. తల్లిదండ్రులు, గురువులు, పెద్దలు, ఆలయ పురోహితులు మరియు సన్యాసులకు పాదాభివందనం చేసి వారి ఆశీర్వాదాలు తీసుకోండి. ఆపదలో ఉన్నవారికి వీలైనంత సహాయం చేయండి. మరియు శనివారాల్లో శని దేవాలయానికి వెళ్లి నల్ల శనగల ప్రసాదాన్ని, నల్ల నువ్వులు మరియు బెల్లం కలిపి తయారు చేసిన తీపి వంటకాన్ని పంచిపెట్టండి. ఈ విధంగా చేస్తే కనుక మీ జీవితంలో ఈ మాతృడున్న శాపం నుండి మీరు ఖచ్చితంగా విముక్తిని పొందుకోగలుగుతారు. దాన ధర్మాలు అనేవి చాలా ముఖ్యమైనవి. దాన ధర్మాలు చేయటం వల్ల ఖచ్చితంగా దాని తాలూకు పుణ్య ఫలితం మనం పొందుకుంటాం. మన జీవితంలో మనం తెలిసి తెలియక చేసిన పాపాల నుండి కూడా మనం విముక్తులమవుతాం. కాబట్టి దాన ధర్మాలు చేయండి. అలాగే పేద బ్రాహ్మణుడికి మీ శక్త్యానుసారం దక్షిణను ఇవ్వండి. ఈ విధంగా చేస్తే కనుక మీకు ఈ మాతృడున్న శాపం నుండి ఖచ్చితంగా విముక్తి లభిస్తుంది. మీరు ఎటువంటి ప్రతికూలతలను ఎదుర్కొంటున్నారో వాటన్నింటికీ కూడా పరిష్కారం అనేది లభిస్తుంది. ప్రతికూలతలు మీకు అనుకూలంగా మారుతాయి. మీ జీవితంలో మీరు ఎన్నో శుభ ఫలితాలనైతే పొందుకుంటారు. చూశారు కదండి, తులారాశివారి యొక్క జీవితంలో మాతృడున్న శాపం వారిని వెంటాడటం మూలంగా వారు ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ మాతృడున్న శాపం నుండి బయటపడటానికి తులారాశివారు ఏం చేయాలి, ఎటువంటి పరిహారాలు చేయాలి, ఈ పూర్తి వివరాలు అన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకున్నారు. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.